బీసీ మహిళలకు రిజర్వేషన్లో సబ్ కోటా విషయం తేల్చానాకే మహిళా రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ఈ నెల 16న జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మహాత్మా ఫులే ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయనకు భారతరత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ కొలనుకొండ శివాజీ నేతృత్వంలో 33% మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళల సబ్ కోటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటన చేశాకనే మహిళా రిజర్వేషన్ బిల్లు విడుదల చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఓబీసీ మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని గుర్తించి ఈ బిల్లుపై దశాబ్దాలుగా పోరాటం సాగుతుందన్నారు. రాహుల్ గాంధీ సహా అనేక మంది ఉత్తరాది బీసీ నేతలు ఈ బిల్లు కోసం పోరాటం చేస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు దక్కుతున్న స్థానం 50% ఉన్న వెనుకబడిన వర్గాల మహిళలకు దక్కకపోవటం శోచనీయమన్నారు. ఈ నెల 16న జరిగే ప్రత్యేక పార్లమెంట్లో సమావేశాల్లో బీసీ మహిళల సబ్ కోటాపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫులే ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతుందన్నారు. మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గా భవానీ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాయకులు గంగా భవానీ మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్ అమలుకు నోచుకోవటం లేదన్నారు. 3 దశాబ్దాలుగా తాము పోరాటం సాగించామని, ఢిల్లీలో సైతం ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. పాలకులుగా ఎవరున్నప్పటికీ మహిళా బిల్లు విషయంలో అలవికాని నిర్లక్ష్యం కల్పిస్తుందన్నారు. రాజ్యాంగ సవరణ పేరిట వాయిదా వేస్తూ వచ్చిన పాలకులు ఇప్పటికైనా ఈ బిల్లు విషయంలో నిర్ణయం తీసుకుని బీసీ మహిళలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ఇంకా పలువురు ప్రజా సంఘాల నేతలు, బీసీ నేతలు పాల్గొన్నారు. మహిళా బిల్లు 33% అమలు చేయటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా బిల్లు తీసుకురావటం, ఆమోదించటం, చట్టం చేయటం మేము స్వాగతిస్తూ ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. ఇది జరగాలని కోరుకుంటా ఉన్నాం. అయ్యా, ఇందులో మహిళల్లో 2 తరగతులు, ఉన్నత వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు. ఉన్నత వర్గాల మహిళలతోటి మా మహిళలు పోటీ పడలేరు. మేమేమంటాం, ఇప్పుడు మన జిల్లాలోనే పక్కనే తిరువూరు నియోజకవర్గం ఉంది. మన ఆనుకొని మైలవరం పక్కన నందిగామ నియోజకవర్గం ఉంది. అక్కడ తంగిరాల సౌమ్య గారు ఒక పోటీ చేస్తా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆవిడ పోటీ చేయగలుగుతుంది. అదే బెజవాడలో ఓసీ నియోజకవర్గంలో ఆవిడ పోటీ చేయలేదు కదా. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి మండల కమిషన్ వీపీ సింగ్ పుణ్యమా అంట మాకు రిజర్వేషన్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్లో 50 సంవత్సరాల తర్వాత వస్తే రాజీవ్ గాంధీ పుణ్యం అంటే 73, 74 రాజ్యాంగ సవరణల మూలంగా మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ రిజర్వేషన్లు చిన్న సంస్థల్లో మాత్రమే, చిన్న సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభల్లో ఉన్నత వర్గాలకి, అగ్రవర్ణాలకి మేము ఊడిగం చేయాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా, చట్టాలు చేసుకుంటా, పార్టీలు తిరుగుతూ ఉంటే మా పిల్లి లక్ష్మీ తులసి, మా నాయకురాలు వీళ్ళందరూ ఇక్కడ కాలవల చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేయడం కోసం మాకు చిన్న సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారో, లోక్సభ, శాసనసభల్లో మాకు రిజర్వేషన్లు ఇవ్వట్లా. ఇది అన్యాయం, అక్రమం. మేము వాళ్ళు ఒకటి కాదు, మేము బాగా నిరక్షరాశిలో ఉన్నత వర్గాలతో పోటీ పడలేము. సగం మంది మహిళల్లో సగం మంది బీసీ మహిళలు ఉన్నారు. బీసీ మహిళలు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి కదా. రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఏం చేయాలి? మీరే చెప్పారు కదా. 30 నెలల క్రితం 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23 వరకు జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 2029 నాటికి మేము జనగణనలో కొలగణన చేసి డీలిమిటేషన్ కమిటీ చేసి అప్పుడు మేము మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సమాజంలో సగభాగం ఉన్నాం, అన్ని రంగాల్లో రాణిస్తున్నాం. కానీ నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం నేటికి లేదు. దాదాపు 30 సంవత్సరాలుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం అన్ని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన ఆధునికమైన పేరుతో మహిళా బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. తీసుకొచ్చిన దాన్ని డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తూ ఇవాళ సడన్గా ఏప్రిల్ 8వ తారీఖున మేము భారతదేశంలో మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఇవాళ సమాజంలో మహిళల
రిప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి ఇవాళ అణగారిన వర్గాలు వెనకబడిన తరగతుల మహిళల పరిస్థితి వాళ్ళకు కూడా సరైన నిర్ణయం తీసుకొని పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. రిజర్వేషన్లో ఎస్సీలకి రిజర్వేషన్ అయితే ఉంది, కానీ రాజ్యాంగంలో ఓబీసీ మహిళల పరిస్థితి ఎక్కడ ప్రస్తావన లేకపోవటాన్ని ఇవాళ ఓబీసీ మహిళలకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుందనేవి సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు తీసుకురావాలని చెప్పేసి, అంటే ఓబీసీ రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. 33% రిజర్వేషన్ చట్టం తేపోతా అని పెట్టారు. అయితే జనాభా గణన జరిగిన తర్వాత పెడతా అని చెప్పిన మోడీ గారు అర్జెంటుగా ఇప్పుడు తేవడాన్ని ఉద్దేశం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ కావాలనే పోట్లాడుతున్నాం. గత 30 ఏళ్ళుగా మేము ఉమెన్ రిజర్వేషన్ కోసం పోట్లాడుతూనే ఉన్నాము. ఢిల్లీ వెళ్ళాము, ధర్నాలు చేసాము, వచ్చాము, ఇక్కడ లోకల్ సదస్సులు కూడా పెట్టాము. నిజంగా 30 ఏళ్ళ నుంచి ఏ గవర్నమెంట్ కూడా చట్టం ముందుకు రాలేదు. ఒకప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఓబీసీ రిజర్వేషన్తో పెట్టండి మేము సపోర్ట్ చేస్తామంటే కూడా ఆ రోజు వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. మేము అడుగుతుంది ఏంటంటే రిజర్వేషన్ తెస్తూ దాంట్లో ఓబీసీ పెట్టండి. ఎందుకంటే నేను ఈ మధ్య మనము చూసామా, ఫోన్లో వచ్చింది, మన లోకేష్ గారు ఒక పెళ్ళికి వెళ్ళారు, ధూళిపాల్ నరేంద్ర గారి కూతురు పెళ్ళికి వెళ్ళి అక్కడ వెంటనే ఆయన డిక్లరేషన్ ఏంటంటే అమ్మ రేపు ఉమెన్ రిజర్వేషన్ రాబోతుంది, నువ్వే నెక్స్ట్ ఎమ్మెల్యే అమ్మ అని చెప్పారు. అంటే మిగతా వర్గాల్లో ఆడపిల్లలకి మీరు ఇవ్వరా? అదే ఇళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలకి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అక్కలకే ఇస్తారా? మిగతా మహిళలకు ఉన్నారు కదా. కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారం 340 రాజ్యాంగం ప్రకారం సమానత్వం రావాలంటే ఈ ఓబీసీలలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటకు రావాలి. కాబట్టి మేము ఓబీసీ రిజర్వేషన్ పెడుతూ రిజర్వేషన్ బిల్ చట్టం చేయమని పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 30 ఏళ్ళుగా పీఓడబ్ల్యూ ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డిమాండ్ కూడా ఇదే. అమరావతి అంశంపై వైసీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, పూర్తి కావడానికి 40 ఏళ్లు పడుతుందన్నారు. అంతకాలం రాజధాని పూర్తి కాకపోతే రైతులకు ఫ్లాట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లుగా ఇప్పటికే కనెక్టివిటీలు ఉన్నాయని తెలిపారు. 2 లక్షల కోట్ల పెట్టుబడితో వచ్చే లాభం ఏమిటని ప్రశ్నిస్తూ అమరావతిలో పెట్టుబడి కృష్ణానదిలో పోసినట్టేనని విమర్శించారు. అమరావతిని అవినీతి గనిగా మార్చారని ఆరోపించారు. జగన్ పిలుపుతో మావిగన్కు రూపం వచ్చిందని, ఇది మంచి ప్రతిపాదనగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అన్ని జోన్లు కలిపితే అది 8,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో పైన అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించింది. ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవుతారు రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా, 20-30 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పని చేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో 1 కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే ఇంకా అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవడు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవడు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. నగరంలో విస్తృతంగా డిసిల్టింగ్ పనులు జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ఆటోనగర్, ప్రసాదంపాడు ప్రాంతాలన్నీ పర్యటించి డిసిల్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా నిర్మలా కాన్వెంట్ రోడ్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్ వంటి పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే రోడ్డుపైన నీరు నిల్వ ఉండకుండా అక్కడ ఉన్న డ్రైన్లలో మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఆ నీరు రైవస్ కాలువలో కలిసేంత వరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధి కాకపోయినా వర్షం పడినప్పుడు ఆ నీటి ప్రవాహం పరిధి దాటిన తర్వాత ఉన్న ఆటోనగర్, ప్రసాదంపాడు వైపు గల కాలువలు అడ్డు ఉండటం వలన వర్షం నీరు తిరిగి నగర పరిధిలో ప్రవహిస్తున్నందున సైడ్ డ్రైన్లు, మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో కలిసేంత వరకు డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని కారు చౌక్గా లూలు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 137 ఉపసంహరించుకోవటాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. ఇది ప్రజా పోరాటాల విజయమని ఆయన అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఈ నిర్ణయంపై పోరాటాలు సాగించాయని ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి వడ్డే సాగించిన న్యాయ పోరాటం కూడా ఇందుకు దోహదపడిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు అందరూ సమైక్య పోరాటాలు సాగించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని కారు చౌక్గా లూలు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 137 ఉపసంహరించుకోవటాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. ఇది ప్రజా పోరాటాల విజయమని ఆయన అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఈ నిర్ణయంపై పోరాటాలు సాగించాయని ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి వడ్డే సాగించిన న్యాయ పోరాటం కూడా ఇందుకు దోహదపడిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు అందరూ సమైక్య పోరాటాలు సాగించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 137 అంటే విజయవాడ నడి బొడ్డునున్నటువంటి ఆర్టీసీ స్థలం 4 ఎకరాల స్థలం 400 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని లూలు మాల్కి ఇస్తూ 137 విడుదల చేసింది జీవో. ఆ రోజున సిపిఐ అలాగే అన్ని సంఘాలు కూడా కలిసి, ప్రజా సంఘాలు, మొత్తం రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ప్రజలు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆస్తిని కారు చౌకగా 99 సంవత్సరాలకి లీజుకిస్తూ, అది కూడా వ్యాపారం చేసుకునేటటువంటి దానికోసం, ప్రభుత్వ ప్రయోజనాల కోసం కాదు, వ్యాపారం చేసుకునేటటువంటి దానికోసం లూలు కంపెనీకి ఇవ్వటాన్ని ఆ రోజున పెద్ద ఎత్తున ప్రజలు నిరసించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. అదే క్రమంలో బయట పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేసేటటువంటి దశలో కూడా ప్రముఖ రైతు నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు గారు, అలాగే వారితో పాటు న్యాయవాది వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వంలో కోర్టులో వాయిద్యం వేసి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని చెప్పి కోర్టులో వేయటం ద్వారా కోర్టులో పిల్లేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీపీ గారు ఈ యొక్క జీవోని ఉపసంహరించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పటం అనేటటువంటిది ఇది ప్రజా పోరాట విజయంగా భావిస్తూ ఉన్నాం. అలాగే రాబోయేటటువంటి కాలంలో కూడా ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించేటటువంటి దశలో ప్రజలందరూ కూడా ఐక్యమై ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆ వైపుగా ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని కేటాయించాలి తప్ప వ్యక్తులు, శక్తులు వారి యొక్క ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని కారు చౌకగా ఇవ్వటం అన్నీ సరైనటువంటిది కాదు. రాబోయేటటువంటి కాలంలో కూడా ఈ రోజున ఏదైతే ఆర్టీసీ స్థలాల సంరక్షణ కోసం అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పౌరులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా అయితే వ్యతిరేకించారో అదే క్రమంలో రాబోయేటటువంటి కాలంలో కూడా ప్రభుత్వ సంస్థల యొక్క పరిరక్షణ కోసం ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఏదైనా ఈ జీవో 137ని ఉపసంహరించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆహ్వానిస్తూ సిపిఐగా రాబోయేటటువంటి కాలంలో కూడా ఆ వైపు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 వర్చువల్ కాన్ఫరెన్స్ ఈ నెల 12, 13 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనున్నట్టు మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అంశుమన్ ప్రసాద్ దాస్ తెలిపారు. దేశ యువతకు కేంద్ర నాయకత్వంతో ప్రత్యక్ష సంభాషణకు ఇది కీలక వేదిక నిలవనుందని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 900 మంది విద్యార్థులు, నిపుణులు పాల్గొనే ఈ 2 రోజుల సదస్సులో ప్యానెల్ చర్చలు, మహిళా యువజన పార్లమెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13న గౌరవ ప్రధానమంత్రితో వర్చువల్ సంభాషణ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుందని చెప్పారు. ఈ సదస్సును అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్ కి సదుపాయాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. is an important step for the growth and development of this country. This budget is also called as it is a youth budget because the budget is giving maximum stress
on infrastructure and the development. You know, the development means the upliftment of people is possible through awareness and education and other through infrastructure. So in both the areas, this budget is giving stress, and throughout the Andhra Pradesh, in different districts, we have already organized a budget quest at district level, from where 5 participants were selected for the state level, and in state level around 150 participants, they represented all the districts of Andhra Pradesh. And here in Vijayawada Siddhartha Institute, we have organized a state level program, and the nominated 2 first and second position holders will address. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మనకి బడ్జెట్ స్కిజ్ అనేది ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరిపించడం, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మా స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ గారు అంజమన్ ప్రసాద్ దాస్ గారు, అదేవిధంగా చిత్తూరు డివైసీ సార్ అండ్ ప్రదీప్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంట్ని మనకి ఇంగ్లీష్లో మా స్టేట్ డైరెక్టర్ సార్ అండ్ మా స్టేట్ డైరెక్టర్ సార్ మీకు పూర్తిగా దీని గురించి వివరించడం జరుగుతుంది. ఏంటంటే మనకి ఈ కార్యక్రమం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 24 జిల్లాల నుండి కూడా 900 మంది యూత్ని తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో 900 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఫైనలిస్ట్గా తీసుకొని మనం స్టేట్ లెవెల్ అనేది కండక్ట్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్ మనకి నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుంది. నాగార్జున యూనివర్సిటీలో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరగడం జరుగుతుంది. దీనిలోనే భాగంగానే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మనకి యూత్ పార్లమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 12, 13 తేదీల్లో జరుగుతుంది. మనకి 13వ తేదీన ప్రధానమంత్రి గారు లైవ్లో అందరికీ కూడా అంటే లైవ్లో మన కొంతమందితో మాట్లాడి ఈ కార్యక్రమం పైన అంటే మన బడ్జెట్కి సంబంధించిన విషయాలపైన ఇంకా క్లుప్తంగా అంటే మన యూత్లో ఉండే ఒక అనేక రకాలైన గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ వెలికి తీసి ఆ ఆలోచనలు ఇంకా మన అందరికీ తెలియచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యాలు అవుతున్న ప్రతి యువతకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని విషయాలు మా స్టేట్ డైరెక్టర్ అంజమన్ ప్రసాద్ దాస్ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఫిబ్రవరిలో జిల్లా స్థాయిలో బడ్జెట్ క్విజ్ అనే కార్యక్రమం మై భారత్ వెబ్సైట్ ద్వారా నిర్వహించడం జరిగింది. అందులో క్విజ్ కార్యక్రమాన్ని మొదటగా నిర్వహించి ఆ తరువాత ఎస్ఏ రైటింగ్ అంటే వ్యాసరచనల పోటీలను కూడా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 900 మందిని వెలికి తీసామండి. వీళ్ళందరూ కూడా 13వ తేదీన సాయంత్రం 4 గంటలకి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారితో ఒక లైవ్ ఇంటరాక్షన్ అన్నది చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరపున ఇది వరకు మనకి తెలిసిందే, అందరికీ విదితమే, గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు పిల్లలతో పరీక్ష పే చర్చ లాంటి కార్యక్రమాలు కానీ అందరితో మన్ కీ బాత్ కానీ ఇలా ఇంటరాక్షన్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరపున మై భారత్ మేరా యువ భారత్ సంఘటన తరపున ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యువతకు 900 మందికి ఈ కార్యక్రమంలో సార్ నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వేదిక వచ్చి మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్మాన్ ఆడిటోరియం. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓ జోకర్ అయ్యాడని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం ఎద్దేవా చేశారు. తెలుగువాడే ఉండి రాష్ట్ర రాజధాని పేరు మావిగన్ అంటూ మాట్లాడి వైసీపీ శ్రేణులతో కూడా జగన్ చీ అనిపించుకుంటున్నాడన్నారు. జగన్ నోటి వెంట వచ్చిన మావిగన్ ఒక మాయగన్ అని అన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ జగన్ చేసిన చట్టం హైకోర్టులో విరిగిపోయిందని, పార్లమెంట్లో కూడా ఆయనకు గతంలో మొట్టికాయలు పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక సరైన బిల్లు కూడా పెట్టలేదని అసమూర్ఖుడు జగన్ అని వివరించారు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓ జోకర్ అయ్యాడని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం ఎద్దేవా చేశారు. తెలుగువాడే ఉండి రాష్ట్ర రాజధాని పేరు మావిగన్ అంటూ మాట్లాడి వైసీపీ శ్రేణులతో కూడా జగన్ చీ అనిపించుకుంటున్నాడన్నారు. జగన్ నోటి వెంట వచ్చిన మావిగన్ ఒక మాయగన్ అని అన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ జగన్ చేసిన చట్టం హైకోర్టులో విరిగిపోయిందని, పార్లమెంట్లో కూడా ఆయనకు గతంలో మొట్టికాయలు పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక సరైన బిల్లు కూడా పెట్టలేదని అసమూర్ఖుడు జగన్ అని వివరించారు. అసలు అది మాయాగన్నా
లేకపోతే అది ఏదన్నా ఇంకేదన్నా గన్నా అది అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు జోకర్గా మిగిలిపోయాడు. విధ్వంసం చేయటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అతాకతలం చేయటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అంశాలు అసలు సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ రాష్ట్రంలో పిచ్చోడు అనుకుంటున్నారు, చిప్పు దొబ్బింది అనుకుంటున్నారు. అసలు ఒక చిన్న పిల్లోడు కూడా కనీసం ఆలోచన చేస్తాడు, ఆ స్థాయి ఆలోచన కూడా ఇతనికి మాజీ ముఖ్యమంత్రిగా లేదే అని చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడా, మనం ఓట్లేసామా అని సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. మొన్నటిదాకా వేర్ ఈజ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని బాధపడినటువంటి జనం ఈ రోజున మావిగన్ అనేటువంటి మాటను చూసి చాలా బాధాతప్త హృదయంతో ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యంలో, అయ్యా నువ్వు ఏమి డబ్బాచారాలు కొడతా ఉన్నావు? లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలంటూ గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ ఎర్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ ఎనకపాడులోని నల్లూరు కట్ట నివాసితులు ఆయనకు లో వోల్టేజ్ సమస్యను తెలపడంతో స్థానిక విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. దీంతో ఎమ్మెల్యే ఎర్లగడ్డకు నల్లూరు కట్టవాసులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి తమ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు. మేము ఎనకాపాడు గ్రామ కాపరస్తున్నాం. నల్లూరు కట్టన మాది ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ రావటం మూలంగా మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలని మన ఊరి ప్రెసిడెంట్ గారికి ప్లస్ ఎమ్మెల్యే గారు అయినటువంటి యాలగడ్డ వెంకట్రావు గారికి చెప్పడం జరిగింది. మన గుట్టుపాటి రవికుమార్ గారు మంత్రి గారు కూడా మనం గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు మా స్పందించి మాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా మాకు ఇబ్బంది కలపకుండా మాకు ఈ పని చేసి పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి మన మంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మంత్రి అయిన గుట్టుపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలండి. మాది కన్నవరం నియోజకవర్గం ఎనకేపాడు గ్రామం నల్లూరు వారి కట్ట. ఈ నల్లూరు వారి కట్ట మీద గత కొన్ని సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ గడప గడప ప్రోగ్రాం చేసినప్పుడు మా నల్లూరు వారి కట్టకు వచ్చినప్పుడు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఈ సమస్యను తెలియజేయగా త్వరగా స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ సమస్య లో వోల్టేజ్ సమస్య ఇప్పుడు ప్రాబ్లం లేదండి. మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.